వెల్కమ్ టు E69 న్యూస్. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా ఏటూరు నాగరం ITDA కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి గ్రామంలో, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విస్తృతంగా నిర్వహించి తల్లిపాల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పుట్టిన శిశువుకు తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని, ప్రతి తల్లి ఈ విషయాన్ని బాధ్యతగా తీసుకుని శిశువుకు తల్లిపాలు అందించాలని సూచించారు. అనంతరం మంత్రి ఏటూరు నాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి సూచించారు. నేర్పిస్తాము. ఆ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏటూరు నాగరం టౌన్లో ఈరోజు మనకున్నటువంటి ఏరియా హాస్పిటల్ యొక్క సమావేశాన్ని కూడా సూపరింటెండెంట్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా DCHO గారు, మిగతా అధికారులు కొంత అర్జెంట్ మీటింగ్ తోటి అది కొద్దిగా అసంపూర్ణంగా జరిగినప్పటికీ మనకు ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇంకా హాస్పిటల్లో కావాల్సినటువంటి పరికరాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క సమావేశంలో తీర్మానం తీసుకోవడం జరిగింది. వాటిని కూడా తొందరలోనే మరి తెచ్చుకోవడం జరుగుతుంది. అదే కాకుండా డయాలసిస్ సెంటరు కొద్దిగా బెడ్స్ తక్కువ ఉండడంతో ఇబ్బంది అవుతుందని కూడా స్థానికంగా ఉండేటువంటి మన వాళ్ళందరూ కూడా అదేవిధంగా పేషెంట్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కోరడం జరిగింది. వాటిని కూడా ఈ వారం 10 రోజులలో ఎక్స్ట్రా బెడ్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రి గారితో, అదేవిధంగా మన క్రిస్టియానా గారితో కూడా మాట్లాడడం, వారు కూడా అందిస్తారు. ములుగులో కూడా డయాలసిస్ సెంటర్ కోసం టెండర్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఇక్కడ కూడా 50 బెడెడ్ హాస్పిటల్ వర్క్స్ నడుస్తున్నాయి. వాటిని కూడా వేగవంతం చేసుకొని సంపూర్ణంగా స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ వచ్చే విధంగా చూసుకుంటాం. డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది, సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. పేషెంట్లకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మరి ఆరోగ్య వసతులు కానీ, అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి పేషెంట్ను కానీ జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు డ్యూటీలో ఉండాలని కూడా కోరడం జరిగింది. కొంతమంది ఇట్లాంటి మారుమూల ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు, అటు ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాదు, ఇటు మంచిర్యాల నుంచి కొంత లోతట్టు ప్రాంతాలు, ఏటూరు నాగరం, భద్రాచలం, తర్వాత అక్కడ నాగర్ కర్నూలు, ఇలాంటి ప్రాంతాలకు కొంతమంది రావడానికి భయపడుతుంది. దయచేసి డాక్టర్ చదివేటప్పుడు మనం ఎంతో కలలు కానీ చదువుకుంటాం, ప్రాణదానం చేస్తాం, మేము సర్వీస్ చేస్తామని ఆ లక్ష్యాన్ని మరి డాక్టర్లు అయినాక విస్మరించొద్దు. దయచేసి ఏ ప్రాంతంలో ఉన్నైనా ప్రజలు వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత. మరి హరియో నారాయణ వైద్యం అని అంటారు, అంటే దేవుడితో సమానము. మన దేవుడి రూపంలో ఉన్న వాళ్ళే డాక్టర్ రూపంలో దేవుడు ఉంటాడని అంటారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యులు దయచేసి మీరు చదువుకున్న చదువును సార్థకత చేయాలంటే వైద్య సౌకర్యం అందుబాటులో లేనటువంటి గ్రామాలలోకి వచ్చి చేస్తే నిజంగా ప్రజల గుండెల్లో దేవుడుగా ఉంటారు. పాపము మన మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు చాలామందిని మరి హైదరాబాద్ నుంచి కానీ, జిల్లా వరంగల్ లాంటి పెద్ద పెద్ద సెంటర్ల నుంచి మారుమూల మనలాంటి ప్రాంతాలకే ఇస్తున్నారు. ఎందుకంటే వారికి బాధ అర్థమైంది. కానీ చాలామంది రావడం లేదు, జైన్ అయితే డిప్యుటేషన్ రాయించుకుంటున్నారు, లేకుంటే జైన్ కాకుండా ప్రైవేట్ దాంట్లోకి అట్లా చేయొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించడం కోసం ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. అట్లా మన హాస్పిటల్లో కూడా కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చినా ఇంకా ఈరోజు వరకు జైన్ కాలేదు. వాళ్ళందరికీ కూడా జైన్ అవుతారా కారా అనేది కూడా తెలుసుకొని అవన్నీ కూడా ఫిలప్ చేసుకుంటాం. ఈరోజు మళ్ళీ అదేవిధంగా కన్నాయిగూడెం మండలంలో కూడా అక్కడ కస్తూరిబా స్కూల్లో మనకు ఈరోజు కస్తూరిబా స్కూల్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న జవహర్ నగర్ కస్తూరిబా నుంచి చదివిన అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో జిల్లా ఫస్ట్ వచ్చింది కస్తూరిబా స్కూల్. వారిని ప్రోత్సాహకంగా కూడా మనము ల్యాప్టాప్స్ అవి ఇవ్వడం జరిగింది, సైకిళ్ళు, తర్వాత
10,000. ఈరోజు ఉప్పనపల్లి కస్తూరిబాలో కూడా కంప్యూటర్స్ అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పూరెస్టాపూరు అక్కడ కొంతమందిని సెలెక్షన్ చేసారు. అక్కడ ఒక 50 మంది పిల్లలకు బ్యాటరీ సైకిల్స్ ఇస్తూ ఉన్నాం. స్కూల్లో అమ్మాయిలకు కస్తూరిబా వాళ్ళకు ఈరోజు మనము ల్యాప్టాప్స్ ఇస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలను మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వరదలు కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మరి వాటిని కూడా తెలియజేస్తున్నాం.